Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palmani Rugangavar from Pedapunjani by Reddy Pullimandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi everyone, this is Kumar from Ropes Organization. Today in 10th class we discuss about the graphs. Graphs ఎలా డ్రా చేయాలనేది పాలినామియల్స్ లో మనము ఈ రోజు డిస్కస్ చేద్దాం. See, exercise 3.2 లో క్వశ్చన్ నెంబర్ 3 లో మనకి గ్రాఫ్స్ గురించి ఇచ్చారు. So, draw the graphs of the given polynomial and find the zeros. Justify your answer. So, ఇక్కడ మనకి ఏవైతే గ్రాఫ్స్ ఇచ్చారో వాటికి ఈ పాలినామియల్స్ కి గ్రాఫ్స్ డ్రా చేయాలి. డ్రా చేసి మనము జీరోస్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 12 అనేది పి ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు. ఇప్పుడు దీనికి మనము జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ జీరోస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనము గ్రాఫ్ డ్రా చేయడం అనేది చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాం ఎలా డ్రా చేయాలనేది. Exercise 3.2 question number 3. In that first one, x square minus x minus 12. ఇప్పుడు దీనికి గ్రాఫ్ డ్రా చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. is equal to p of x. So let p of x is equal to 0, then x square minus x minus 12 is equal to 0. Now we have to multiply these two. X square into 12 is equal to 12x square. So factors we have to write. We will get the x only. Then we can write 4x into 3x. So manaku minus x కావాలి కాబట్టి minus 4x plus 3x is equal to minus x. So ఈ విధంగా మనం మిడిల్ టర్మ్ ని స్ప్లిట్ చేసుకోవాలి. ఇప్పుడు that implies x square minus 4x plus 3x minus 12 is equal to 0. ఫస్ట్ టూ టర్మ్స్ నుంచి మనము x కామన్ తీస్తే ఈ టర్మ్ లో x మిగులుతుంది, ఈ టర్మ్ లో 4 మిగులుతుంది. ప్లస్ ఇక్కడ 3 కామన్ తీస్తే x minus 4 is equal to 0. ఇప్పుడు మనం బ్రాకెట్ అవుట్ సైడ్ ఉండే వాటిని ఒక బ్రాకెట్ లో, ఇన్సైడ్ ఉండే వాటిని ఇంకో బ్రాకెట్ లో రాస్తాం. is equal to 0. ఇప్పుడు ఒక్కొక్క టర్మ్ ని మనము 0 కి ఈక్వల్ చేస్తాం. సో x plus 3 is equal to 0 and x plus 4 is equal to 0. x minus 4 is equal to minus 4 is equal to 0. సో ఇక్కడ x అనేది ఇక్కడ ప్లస్ 3 ఆ సైడ్ వెళ్తే మైనస్ 3 అవుతుంది. అట్లాగే ఇక్కడ మైనస్ 4 అటు సైడ్ వెళ్తే ప్లస్ 4 అవుతుంది. సో ఇప్పుడు దీని యొక్క జీరోస్ మైనస్ 3 అండ్ ప్లస్ 4 అయింది. ఓకే, సో ఇప్పుడు మనం అంటే ఏంటంటే ఈ పాలినామియల్ మనం ఈ గ్రాఫ్ డ్రా చేస్తే ఆ గ్రాఫ్ అనేది x యాక్సిస్ మైనస్ 3 దగ్గర ప్లస్ 4 దగ్గర ఇంటర్సెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకొని మనం టేబుల్ డ్రా చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలంటే x తీసుకోవాలి. నెక్స్ట్ ఇచ్చిన పాలినామియల్ని y వాల్యూగా తీసుకుంటాం. సో ఇప్పుడు ఏం చేస్తే ఫస్ట్ x వాల్యూ, నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 12, నెక్స్ట్ పాయింట్ x కామా y. సో ఫస్ట్ x 0 అనుకుందాం. x 0 పెట్టుకుంటే ఈ టూ టర్మ్స్ 0 అయిపోతాయి, మనకు మైనస్ 12 మిగులుతుంది. ఇప్పుడు పాయింట్ 0 కామా మైనస్ 12. నెక్స్ట్ x మైనస్ 3 తీసుకుంటే ఆటోమేటిక్గా y వాల్యూ 0 అయిపోతుంది. సో మైనస్ 3 తీసుకుంటే 9 ప్లస్ 3 12 మైనస్ 12 0. సో మైనస్ 3 కమా 0. సో మనకి లెంతీగా కావాలి కాబట్టి వన్ మోర్ ఆ మధ్యలో ఒక పాయింట్ తీసుకుందాం. ఇక్కడ మనము C1 తీసుకుందాం. 1 తీసుకుంటే x అనేది 1 అయినప్పుడు 1 స్క్వేర్ 1 మైనస్ 1 1 మైనస్ 1 0 అయిపోతుంది, మైనస్ 12. సో 1 కమా మైనస్ 12. నెక్స్ట్ డైరెక్ట్ x4 తీసుకుంటే y0 4 కమా 0. నెక్స్ట్ x అనేది మనం 5 తీసుకుంటే 5
5 తీసుకున్నప్పుడు 25, 25 minus 5, 20, 20 minus 12, 8. సో 5,8. చాలు, ఎక్కువ తీసుకుంటే కూడా మనకి కన్ఫ్యూజన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్స్ కి మనము గ్రాఫ్ డ్రా చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మనము y యాక్సిస్, x యాక్సిస్ ఇలా తీసుకుంటే ఇది వచ్చి పాజిటివ్ x యాక్సిస్, నెగటివ్ x యాక్సిస్, పాజిటివ్ y యాక్సిస్, it is negative y axis. So it is origin. ఓకే, ఇప్పుడు పాజిటివ్ y యాక్సిస్, సో పాజిటివ్ x యాక్సిస్ మీద మనం ఇక్కడ 5 వరకు తీసుకున్నాం. 1 2 3 4 5. చాలు. ఇక్కడ నెగిటివ్ మీద -1 -2 -3 -4 -5. నెక్స్ట్ నెగిటివ్ y యాక్సిస్ 1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 -10 -11 -12. Next 1 2 3 4 5 6 7 up to enough. Okay, now one point we have to mark. See here 0, -12. So when x is 0 on y axis, x value 0. So 0, -12 means it is 0 and -12 on the y axis. It is 0, -12 and -3, 0, -3 and on x axis y value 0. So this is -3, 0, -3, 0. Next 1, -12. So here 1, -12. So straight off this one 1, -12. Next 4, 0. So here on x axis y value 0. So this is 4, 0. Next 5, 8. It is 5 and 8 on the y axis. So 5, 8 here we have to mark. This is 5, 8. Next, if we take minus value one more here -4. If we take -4 here, -4 whole square means 16. 16 plus 4, 16 minus of -4, 4 plus 20, 20 minus 12, 8, -4, 8. So here for -4 again 8. So straight off this one -4, 8. So this is -4, 8. Now we have to join this all. See here, like this we have to join. This is arrow mark. If we take more, we'll get it will be extended. Okay, so like this. So this is the graph of the x square minus x minus 12. So we should put the arrow mark and we should write x square minus x minus 12. Scale is must and should. Scale must and should we have to write in the right side top on the graph sheet. And see here solution we have to write. Solution x square minus x minus 12 is touching x axis at -3, 0 and 4, 0. So solutions are zeros of x square minus x minus 12 or -3 and +4. Like this we have to write on the graph sheet only. And the scale we have to write right side top corner. Scale must and should we have to write. Scale on x axis 1 centimeter is equal to 1 unit. On y axis 1 centimeter is equal to 1 unit. Like this we have to write. So in the ruled paper we should find this, we should do this one, and scale and solution also we can write, but on the graph sheet this is the
how to draw the parabola. Okay, so this is the way how to draw the graph for the given polynomial. Okay, so if you understand this one, please like and share this video. This is very important problem for the examination. Okay, this is the method how to draw the parabola, I mean graph of the quadratic polynomial. Okay, so if you understand this one, please like and share this video. Thank you everyone.